ఒరే సిద్ధు, నేనొకటే చెప్తున్నాను విను. ఇది ఇంకా మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటే ఈ ఇల్లు, మన భవిష్యత్తు అన్నీ సర్వనాశనం అయిపోతాయిరా. తరువాత నీ ఇష్టం. నా ప్లాన్ ఆపరేషన్ విడాకులు సగం సక్సెస్ అయింది. మిగతా సగం కూడా గ్రాండ్ సక్సెస్ చేస్తాను. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు అసలు విడాకులు ఎలా తీసుకుంటారో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. ఆ రోజు మా వాళ్ళు మీ అన్నయ్యని, అమ్మా నాన్నల్ని అవమానించడం తప్పే. కానీ దాన్ని మనసులో పెట్టుకొని మీ అన్నయ్య ఇలా చేయడం కరెక్ట్ కాదు. అంటే విడాకుల నోటీస్ మా అన్నయ్య పంపాడని నమ్ముతున్నారా మీరు కూడా? మీ అన్నయ్యకి తప్ప పంపాల్సిన అవసరం ఇంకెవరికి ఉంటుంది తులసి? మా వల్ల ఏవైనా తప్పులు జరిగి ఉండొచ్చు, కూర్చుని మాట్లాడుకోవాల్సింది. కానీ ఇలా మా చెల్లెల చేత కన్నీళ్లు పెట్టించి మీ అన్నయ్య చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఆ డైవోర్స్ నోటీస్ వెనుక ఏదో కుట్ర దాగుంది. ఇందులో అనుమానమే లేదు. ఎందుకంటే నేను మా ఇంట్లో చూశాను కదా, అన్నయ్యకు వదినంటే ప్రాణం. బేబీ బేబీ అంటూ ఎప్పుడు తన గురించి ఆలోచించేవాడు. అంత ఆలోచించేవాడైతే ఆ రోజు నా చెల్లెల్ని ఇంట్లో నుంచి ఎందుకు గెంటేస్తాడు? అది వేరు, ఇది వేరు. దయచేసి రెండు కలపకండి. నేను చూడడం కాదు తులసి, కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. కళ్లకు కనిపించేవన్నీ నిజాలు కావు. ఆ రోజు డివోర్స్ నోటీస్ మా అన్నయ్య పంపలేదు. సంతకం కూడా చేశాడు కదా తులసి. ఇంకా ఎందుకు నువ్వు మీ అన్నయ్యనే సపోర్ట్ చేస్తున్నావు? సంతకం మా అన్నయ్యలాగే ఎవరైనా పెట్టుండొచ్చు కదా. ఇందులో ఖచ్చితంగా ఏదో కుట్ర ఉంది. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు. నిజంగా డివోర్స్ తీసుకునే ఉద్దేశమే ఉంటే ఆ రోజు వదిన వాణ్ణి అన్ని మాటలన్నా మళ్ళీ తనతో మాట్లాడతానని ఎందుకలా బ్రతిమాల్తాడు? ఆ తర్వాత మా నాన్న చేసిన పనికి ఈ డెసిషన్ తీసుకొని ఉంటాడు. మామయ్య వాళ్ళు చేసిన దానికి వదినను ద్వేషించేంత దుర్మార్గుడు కాదు మా అన్నయ్య. ఈ డివోర్స్ నోటీసులు రావడంలో మా అన్నయ్య తప్పేమీ లేదు అని నేను నమ్ముతున్నాను. అదే నిరూపిస్తాను కూడా. సరే తులసి, నిరూపించు. నోటీస్ పంపింది మీ అన్నయ్య కాదు, తనకి నా చెల్లెలంటే ప్రేమ ఉందని ప్రూవ్ చేయి. ప్రూవ్ చేస్తాను. ఒకవేళ ఆ నోటీస్ పంపింది మీ అన్నయ్య అని తేలితే మాత్రం అప్పుడు డెసిషన్ నేను తీసుకుంటాను.